దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని ప్రజలారా, సేవకులారా, యేసుక్రీస్తు నామంలో మీకు ఈ రాత్రికాలపు ఈ ఉదయకాలపు శుభములు. థ్యాంక్ యూ. ఈ సమయంలో మనం భస్మ బుధవారం మార్చి 5వ తారీఖు నుంచి మొదలైంది. లెంట్ కాలంలో కనుక ఈ లెంట్ డేస్, శ్రమల దినాలు. మరి సందర్భానుసారమైన ఒక పాట పాడాలని ఆశపడతా ఉన్నాను. దేవునికి స్తోత్రం. మనందరికి వచ్చినటువంటి పాటే మీ అందరికి వచ్చు. మరి అది ఏం పాట అంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి మీ దగ్గర లేదు కాబట్టి మీరు మీ ఫోన్లలో తీయవచ్చును. యేసు నన్ను ప్రేమించినావు. హల్లెలూయా. యేసు నన్ను అది 171వ పాట. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 171వ పాట. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమింప మానవ రూపమెత్తిద నముగా జీవము సిల్వపై నిచ్చి కన్న తల్లిదండ్రుల ఎన్నదమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. తల్లి గర్భముననే ధరింపబడినప్పుడే దురితుండనయ్యుంటిని. నా వల్ల చేయబడెడు నెల కార్యములెప్పు డెహంబులయ్యుండగా యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. మంచి నాలో పుట్ట దంచుని వెరగినన్ మించ ప్రేమించినావు. ఆహా ఎంచ శక్యము గాని మంచి నాలో బెంచ నెంచి ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమింపాని కున్న కష్టములన్నీ మున్నే తెలిసియుంటివి. తెలిసి నన్ను ప్రేమింపని కున్న కారణమేమో ఎన్న తెలియదు చిత్రము. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు. ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం వేమీ లేక యేసు
నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యం నిమిత్తం ప్రార్థన చేద్దాం. ఒక మాట. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, ప్రేమగల తండ్రి, మహిమగల రాజా, ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి మరి ఈ ఎర్లీ అవర్స్ ఈ 29th మార్చ్ నెల ప్రభా మరి మీ పాదాలను ఆశ్రయించిన ప్రభా 28వ తారీఖు రాత్రికాల సమయం నుంచి 29వ తారీఖు ప్రభా మరి మమ్మల్ని ఈ రకంగా ఈ గొప్ప భాగ్యాన్ని మీరు మాకు కలగజేశారు ప్రభా. ఈ సంపూర్ణ రాత్రి అంతయు మీ పాదాల దగ్గర గడపడానికి మీ దాసుని మీరు నిలబెట్టుకున్న ఈ స్థలంలో శ్రీనివాస్ పాలయ్య గారిని ఈ ప్రాంతంలో నిలబెట్టుకొని మీరు పరిచర్య జరిగిస్తున్న ఈ స్థలంలో మమ్మల్ని తండ్రి రామన్నపేట పాస్టర్స్ ఫెలోషిప్లో ఉన్న మీ సేవకులంగా ఈ రాత్రికాల సమయంలో ప్రభా మరి అనేక విషయాలను ప్రభా తండ్రి వింటూ ఉన్నాం. సాక్ష్యము ప్రభా, పరిచర్య గురించిన విషయాలు ప్రభా నీకు స్తోత్రం. ఈ సందర్భంలో ప్రభా మీ పరిశుద్ధ లేఖనాలను ప్రభా మరి తను ధ్యానిస్తుండగా నీ దాసుడైన నన్ను నీ సేవకులైన వారి ఎదుట నిలబడి మాట్లాడే గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన స్తోత్రాలు నా తండ్రి. మీ బూరగా వాడుకొని ప్రభా మరి నాయన స్వరాన్ని వినిపించి మమ్మల్ని అందరినీ బలపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకు అందరికీ ఈ ఉదయకాలపు శుభములు. స్థానిక సంఘ కాపరి గారికి, రామన్నపేట పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారికి, మరియు సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారు ముందు వచ్చారు, ఇతర సేవకులందరికీ మరి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. ప్రియమైన వాళ్ళారా, వందనాలు. దేవునికి స్తోత్రం. ఈరోజు 2 మెసేజ్లు ఉండే యాక్చువల్గా, సుదర్శన్ గారిది, నాది. కానీ దేవుడు మరి ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో అది అబ్రహాం సార్. నా ఫోన్లో అబ్రహాం సార్ పేరు గడ్డం అబ్రహాం గారు అని పెట్టుకున్నాను నేను. మన తుర్కపల్లి అయ్యగారి పేరేమో అబ్రహాం ఆర్ఫియో అని పెట్టుకున్నా. గడ్డం అబ్రహాం అంటే కొందరికి గడ్డం సూట్ అవుతుంది, కొందరికి సూట్ అయింది బాగుంటుంది. ఏ అబ్రహాం లింకన్ లేకుంటుంది మీ గడ్డం. ఏది 16th ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా మన శ్రీనివాస్ పాలయ్య గారు కూడా ఆ మాట అన్నా నేను ఒకసారి. కొందరికి అట్లా దేవుని కృప అది. అంటే అదే అంటున్నా, ఒకసారి అన్న అయ్యగారు మీ పోలిక కొద్ది చూస్తుంటే మీరు అబ్రహాం మన 16th ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అబ్రహాం గారు లేక ఉంటారు అని అన్నా నేను. సరే, ఎవరి యూనిక్నెస్, ఎవరికి గుర్తింపు అది ఉంటుంది. అందరు కూడా ఏదో తలాంతులు ఖచ్చితంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. అయితే మన గడ్డం అబ్రహాం గారు స్టార్టింగ్లో ఇదంతా సారీ సార్ అది అలవాటు. సంఘ పెద్ద మన జడ్జిసి ఫస్ట్లో మీరు మాట్లాడుతుంటే కొద్దిగా ఎందుకో ఎవరో చెప్తుండే కదా, సాక్ష్యం అంటే వారే చెప్తారేమో అనుకున్నాను నేను. కానీ మీరు చెప్పిన తర్వాత దాదాపుగా 15 minutes చెప్పిర్రు. వెరీ ఇన్స్పైరింగ్. వాళ్ళ గురించి మీరు చెప్పిర్రు. మీరు విలియం కేరీ గారి గురించి, మదర్ తెరీసా గురించి. ఆయన పేరేమో అన్నారు కదా మీరు, అది ఆ కుమార్, లాస్ట్ కుమార్ వస్తుంది, అగస్టిన్. ఆయన గురించి కూడా బాగా చెప్పారు. చాలా మంచిగా అనిపించింది. అది దేవుడు మరి ఈరోజు మేమంతా అవన్నీ వినాలని మరి మిమ్మల్ని నిలబెట్టుకున్నాడు. మన తుర్కపల్లి అబ్రహాం గారు కూడా ఇంతకుముందు వినే పాస్టర్ గారు, కానీ మళ్ళీ ఈరోజు మీరు మాట్లాడినందుకు మరి దేవుని కార్యాలు ఎప్పుడు కూడా మనకు వింటుంటే ఇంకా వినుట వల్ల విశ్వాసం, వినుట క్రీస్తును గురించిన మాటలే కదా. మీరు ఎక్కడో, మేము కూడా మీలేక ఏం చదువు పెద్దగా ఉన్నోలేం కాదు. మనం అందరం కూడా మరి అపోస్తలులందరూ కూడా ఇదిగో విద్య లేని పామరులు ఇక్కడ వచ్చి వీరు భూమిని తలకిందులో చేసేవారు తయారయ్యారు. 3.5 సంవత్సరాల ట్రైనింగ్లో వాళ్ళ తర్వాత ఏమేమి తెలిసే వాళ్ళు భూమిని తలకిందులుగా చేసేవాళ్ళు అయ్యారంట వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళందరూ మరి అట్నే మిమ్మల్ని కూడా దేవుడు దీవిస్తూ వస్తూ ఉన్నారు. నేను కూడా ఎక్కడో నా మారుమూల ప్రాంతము, కుగ్రామము, గిరిజన తండ, అక్కడి నుంచి వచ్చిన వాడను. మరి మీ మధ్యలో వాక్యం చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. ఈ ప్రాంతంలో నేను వస్తానని అనుకోలేదు అసలు. నేను చూస్తున్న ప్రాంతాలు బీబీ నగర్,
ఆ ప్రాంతంలో కూడా అంతా అదొక బెల్ట్, అది తండాలు ఉంటాయి. ఈ ప్రాంతంలో లేవు. మళ్ళీ ఇప్పుడు మన అయ్యగారు వెళ్తున్న అక్కడికి చూస్తాడు అక్కడ. సరే, మరి ఈరోజు వాక్యం చెప్పమని లాస్ట్ వీక్ అడిగిర్రు అయ్యగారు నన్ను. అయితే ఇప్పుడు లెంట్ కాలం, గృహ కుడికలు జరుగుతూ ఉన్నాయి మన సంఘాల్లోనే. మనకు చాలా పని ఉంది. ఈ టైంలో ఆల్ నైట్ ప్రేయర్ అవసరమా? అయ్యగారు నేను రాలేను అయ్యగారు, నాకు వేరే వేరే పనులు ఉన్నాయని మా నిజంగా ఉంది ఆ పని కాబట్టి చెప్పిన. నేను ఈ వీక్ కూడా అడిగితే మళ్ళీ అదే సమాధానం చెప్తే బాగుండదు కదా కదా. మరి దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్నటువంటి ముందు వరుసలో కూర్చున్న పెద్దలు వారు ఉన్నారు. వాళ్ళకంటే కూడా మనం బిజీ కాదు కదా, వెళ్ళాలి తప్పకుండా. ఏదో దేవుడు నాతో ద్వారా మాట్లాడింది మనందరం విందాం. కాబట్టి ఈరోజు మనం ఎట్లయినా వెళ్ళాలనేసి ఈరోజు బందెల సీను ఉన్నాడు కదా, రవణ వాళ్ళ ఇంట్లో హైదరాబాద్ నుంచి వచ్చి మరీ ప్రేయర్ పెట్టుకుంటారు వాళ్ళు. నేను లేకపోతే కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు, కానీ వాళ్ళు అర్థం చేసుకునే కుటుంబం అది. వేరే వేరే వాళ్ళు అయితే మేము వచ్చినప్పుడు అయ్యగారు లేడా ఉండడా అని అంటారు, అట్లా కూడా అంటారు వాళ్ళు. కానీ నేను అనగానే వెళ్ళండి పాస్టర్ గారు, అమ్మగారు ఉంది కదా, మన సంఘస్థులు అందరూ ఉన్నారు, మీరు వెళ్ళండి అని అన్నారు అనమాట. మార్టిన్ సార్ బర్త్డే ఉంది, అదేవిధంగా ఆల్ నైట్ ప్రేయర్ ఉందంటే మా కొరకు కూడా ప్రార్థన చేయండి అన్నారు వాళ్ళు. కొన్ని అర్థం చేసుకునే కుటుంబాలు ఉంటాయి. సరే, దేవాదేవుడు ఈరోజు మరి మీ ముందు మాట్లాడడానికి, వాక్యం ధ్యానించడానికి కృప చూపించారు. ఇది జరిగినటువంటి విషయము. ఏం మాట్లాడాలి ప్రభువా మరి అని అడిగితే ఇదే మాట్లాడు అని నాతో దేవుడు అనలేదు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటిది అంతే కదా, వాక్యం మనము ధ్యానించింది. ఆ సందర్భంలో ఏం మాట్లాడాలి అన్నప్పుడు రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటిది అంటే, ప్రవీణ్ పగడాల గారు ప్రభు నందు నిద్రించారు. అంతకుముందు నాకు అసలు అతని గురించి తెలియదు, అయ్యగారి గురించి. ఆ చనిపోయిన తర్వాత తెలిసింది. అప్పుడు చూశాను వీడియోలో. ఒక చూడండి, ప్రవీణ్ పగడాల గారి గురించి ఇప్పుడు నేను గర్వంగా మన ఛాతిని గర్వంగా ముందుకు వినుకొని మా సేవకుడు రాబాయ్ అని చెప్పుకునేంత సేవకుడు ఆయన చనిపోయి మనకే ఇట్లా అనిపిస్తుంది. అంటే ఆయన మరణము కొన్ని కోట్ల మంది ప్రజలను అది తెలియవచ్చింది. దేవునికి మహిమకరంగా ఆయన మరణం. హల్లెలూయా. వివేకానందుడు ఒక దగ్గర ఒక మాట, నీ విలువ నీ మరణం తర్వాత అంటాడు. బ్రతుకున్న రోజులు రాళ్ళేస్తూనే ఉంటారు, ఏదో ఒక రకంగా మనం హింసింపబడుతూనే ఉంటాము. దాని కొరకే మనం పిలువబడ్డాము. లోకంలో మీకు శ్రమ కదా, యోహాను సువార్త 16:33లో లోకంలో మీకు శ్రమ అయినను ధైర్యం తెచ్చుకున్నాడు, నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను అంటాడు ప్రభువారు. హల్లెలూయా. ప్రవీణ్ పగడాల గారి గురించి విన్న తర్వాత నాకు అసలు ఆయన మనందరం స్టేటస్ చూసాం. ఆయన ఏమంటాడంటే ఇలాగనమాట, ఒక మనిషిని ఇట్ని అన్నాడు ఆయన, హిందూగా చూడకు, ముస్లింగా చూడకు, క్రైస్తవునిగా చూడకు, బౌద్ధునిగా చూడు, మనిషిని మనిషిగా చూడు కదా. స్టేటస్లో మనందరం చూసాం. అది ఇట్లా అంటూ, కష్టమా? చాలా కష్టం, చాలా ఈజీ కాదు, చాలా కష్టం అని అన్నాడు ఆయన. అనుకుంటూ మాట్లాడిండు. ఆయన మాట్లాడేటప్పుడు ఆయనకు అసలు మరణం అంటే అసలు భయం లేదండి అసలు ఆయనకు కదా. అందుకే ఆయన ఏమంటారంటే, నన్ను ఎక్కడైనా మీరు ప్రేయర్కి పిలవండి, ఒక్కనే వస్తా, కారులో అయినా ఒక్కనే వస్తా, నా వెనకాల 10 మంది ముందు 10 మంది అట్లా ఏముండరు, నేను ఒక్కనే వస్తా, ఎక్కడికి పిలిచినా వస్తా, తప్పకుండా వస్తా, హంగు హర్బాటాలు ఏముండవు, వస్తా అన్నాడు ఆయన. సరే, దేవునికి స్తోత్రములు. 46 సంవత్సరాలు జీవించిన భూమి మీద ఒక వీర మరణం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది అది. మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు అది వెళ్ళిపోయింది ఆయన మరణ వార్త. అంత వీర మరణం అయినది కదా. ఆయన గురించి థింక్ చేస్తున్నారు, క్రైస్తవం అంటే ఏంది, దేవుని బిడ్డలు అసలు మరణం అంటే భయం లేదు. ప్రభువారు మన మార్క్స్ వార్త 8వ అధ్యాయంలో అంటాడు కదా, 31 నుంచి 31 నుంచి 38 వచనాలలో, మీ కొరకు మీరు చనిపోతే మీ ప్రాణాన్ని మీరు పోగొట్టుకుంటారు, నా కొరకు సువార్త కొరకు మీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే దాన్ని మీరు కాపాడుకుంటారు అంటాడు అనమాట. హల్లెలూయా. మీ కొరకు ఎవరు తన కొరకు తన ప్రాణం పోగొట్టుకుని వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా కొరకు సువార్త కొరకు దేవుని కొరకు ఎవరైతే ప్రాణం పోగొట్టుకుంటారో దాన్ని కాపాడుకుంటారంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధంగా మరి ఆయన గురించి మనము వింటా ఉన్నాం. నిన్నటి దినాన తన భార్య కూడా ఆ టైంలో దుఃఖంతో మాట్లాడే టైంలో కూడా వాళ్ళను ఫర్గివ్ చేయండి, వాళ్ళను క్షమించేస్తున్నది. వాళ్ళ కూతురు కూడా మాట్లాడింది, ఆమె వాళ్ళని క్షమించేస్తున్నాను అన్నది. ఆ మాట అనేది చాలా గొప్ప విషయం. అంతకుముందు ఒకసారి ఒరిస్సాలో కాదు అయ్యగారు, ఒరిస్సాలో చనిపోయినప్పుడు కూడా
ఆమె ఆ అమ్మగారు కూడా వాళ్ళని మేము క్షమించేస్తున్నాం అన్నా కానీ చట్టాల మీద తర్వాత వాళ్ళ అన్నంత మాత్రం వదలవు, కానీ మరి ఏం జరిగిందో మనకు తెలియదు. క్రైస్తవ సమాజం వాళ్ళని క్షమించేస్తుంది. హల్లెలూయా. క్షమించే గుణం. నన్ను వెంబడించేవాడు తనను తాను ఉపేక్షించుకోవాలి, నా సిలువను ఎత్తుకోవాలి, నన్ను వెంబడించాలి. ఎక్కడుంది? మార్క్స్ వార్త 8వ అధ్యాయము. మార్క్స్ వార్త 8వ అధ్యాయము. అయ్యా దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. శిష్యుడు అనేబడేవాడు, క్రైస్తవుడు ఎవరైనా సరే యేసు ప్రభును వెంబడిస్తున్నామంటే మనము నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. హల్లెలూయా. ఈ విధంగా క్రైస్తవుడు తప్పకుండా ఈ లెంట్ కాలంలో మనకు ఎందుకు ఈ సమయాన్ని పెద్దలు మన కోసం ఇది నిర్ణయించారంటే, ఎక్కడో కాడ మనం తప్పకుండా చేస్తాం, ప్రతిరోజు చేస్తారు తప్పు. ఆది మానవుడైనటువంటి ఆదాము ఆజ్ఞ అతిక్రమే పాపము, పాపం వల్ల వచ్చు జీతం మరణం, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణానికి అంటది. మొదటి మానవుడైనటువంటి ఆదామే తప్పు చేయగలిగింది. అబ్రహాము 100 సంవత్సరాలు దేవునితో నడిచాడు, 75 సంవత్సరాలకు పిలువడ్డాడు. 100 సంవత్సరాలు ఆయన యొక్క జీవితంలో అనేక మార్లు పడితే దేవుడు ఆయనను కలగజేసుకుని ఆయన నిలబెడతా ఉన్నాడు దేవుడు. ఆ తర్వాత మనం చేసిన పెద్ద లిస్టే ఉంటుంది. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున మనం కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపను విడిచిపెట్టి విశ్వాసమును కర్తయ్యి దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ ఈ పరుగు పందెంలో మనం ముందుకు సాగాలి. హల్లెలూయా. ఎక్కడో కాడ పడిపోతారు కాబట్టి పెద్దలు ఆ దినాన్న నిర్ణయించింది ఏంటంటే, ఈ 45 రోజులు యేసు ప్రభు, ఇప్పుడు దీనికి సాదృశ్యం ఏంటిది అని అంటే మీ అందరికి తెలిసిన విషయమే, మనం అందరం మాట్లాడుకుంటా ఉన్నాం. 40 రోజులు యేసు ప్రభు వారు యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్న వెంటనే ఆయన బయటికి రాగానే సాతాను శోధించబడుటకు ఆత్మ వలన ఆయన అరణ్యంలో కొనిపోబడిన ఉంటుంది. 40 రోజులు 40 రాత్రులు ఆయన ఉపవాసం అది గడిచిపోయిన తర్వాత ఆయన ఆకలి గొనగాను. కానీ 40 రోజులు అనేది ఇప్పుడు నిర్ణయించారు. వెంటనే ఇప్పుడు మనకు గుడ్ ఫ్రైడే వస్తుంది 40 డేస్ తర్వాత. ఆదివారాలు 5, ఈసారి 6 ఆదివారాలు వచ్చాయండి. ప్రతిసారి 40 రోజుల లెంట్ కాలంలో దాంట్లో మళ్ళీ మధ్యలో ఆదివారాలు వస్తాయి, 5 వస్తాయి, కానీ ఈసారి 6 వచ్చాయి కదా, 46 రోజులు అట్లా ఉంటాయి. సరే, ఇది గుడ్ ఫ్రైడే దానికి అంటే ఈ కాలం ఏంటిది లెంట్ కాలం అంటే, యేసు ప్రభు వారు ఫాస్టింగ్స్ ఉండి పరిచర్య ప్రారంభించారు. కానీ మనకి గుడ్ ఫ్రైడే, ఆ తర్వాత ఈస్టర్ ఆ రకంగా వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 40 రోజులకు బైబిల్లో చాలా చాలా చరిత్ర ఉంది. 40 డేస్ చాలా జరిగే. మోషే 40 రోజులు 2 సార్లు ఉన్నాడు ఆయన. ఒకసారి ఫాస్టింగ్ ఉన్నట్టుంటుంది, రెండోసారి మరి పలకలు 2 పడేసిన తర్వాత మరి అది 40 రోజులు దేవునితో ఉంటుంది, కానీ ఫాస్టింగ్ ఉన్నట్టుగా లేదన్నట్టుగా అక్కడ క్లియర్ ఉండదు మనకు. తర్వాత 40 రోజులు నోహో కాలంలో ప్రచండమైన వర్షం వస్తుంది. ఇదంతా కూడా మళ్ళీ 40 రోజులు 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి కానాను దేశానికి యాత్ర చేస్తారు. తర్వాత యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు శిష్యులకు మరియు చాలామంది కనిపిస్తాడు ఆయన. ఆ రకంగా 40 రోజులకు ఆ 40 రోజులు ఒక గొప్ప చారిత్రకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ప్రియమైన వారులారా. ఆ రకంగా మరి ఎందుకు ఈ 40 రోజులు అని అంటే, మనం చేసినటువంటి ఏదైనా తప్పులు ఉంటే వాటన్నిటిని విడిచిపెట్టి, ప్రభువా ఇప్పుడు అన్నాడు కదా, నన్ను వెంబడించేవాడు తనను ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. హల్లెలూయా. కాబట్టి దీని కొరకు ఇది మనము మరి ఈ లెంట్ కాలంలో మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభువా నేను కనుక తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే నన్ను మన్నించమని ప్రభు యొక్క కృపాసనం మీదకు రావడానికి ఇదొక మంచి అవకాశంగా మనం భావించాలి ప్రియమైన వారులారా. సరే, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో స్టెఫెన్ కనిపిస్తాడు మనకు. స్టెఫెను ఇక్కడ మనం జనరల్గా చదువుకుంటూ పోయినప్పుడు మనకు ఆయన చనిపోయిండు ఇదంతా అని అనిపిస్తుంది. కానీ ఆయన ఎంత రోషంగా దేవుని వాక్యాన్ని ప్రకటించాడంటే, ముష్కరులారా, స్టార్ట్ అక్కడ మనం చదివిన వాక్యం 51. ముష్కరులారా అంటే, ముష్కరులని ఎవరనంటారంటే ఈ ఉగ్రవాదులు, నరహంతకులు ఉంటారు చూడండి, ముష్కరులారా. నరహంతకులే మళ్ళీ ఆయన ముందు నిలబడ్డోళ్ళు. దేవుని కుమారుడు అని చెప్తున్న యేసు ప్రభును కూడా
వాళ్ళు నమ్మక వాళ్ళు ఏం చేసినారంటే వారు యేసు ప్రభును వాళ్ళు శిలువకు అప్పగించారు కదా. అందుకే ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబడనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. హల్లెలూయా. ఈ రకంగా దేవుని వాక్యాన్ని ఎవరైతే ఉన్నది ఉన్నట్టుగా బోధించి ఖరాఖండిగా ఎవరు మాట్లాడతారో వాళ్ళకు తప్పకుండా శ్రమలు వస్తాయి. ఈ మాటను తిమోతి భక్తునికి అపోస్తలుడైన పౌలు గారు మరి వ్రాస్తా ఉన్నాడు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 2వ తిమోతి 3:12 చదువుతారా గారు? 2 తిమోతి 3:12. క్రీస్తునందు సద్భక్తితో జీవించే వారందరూ కూడా హింస పొందురు, తప్పకుండా హింస పొందుతారు. కాబట్టి ఇక్కడ ఆ దినాలలో 7 సువార్థికులను పిలిచి వారు మీద చేతులు పెట్టి, అపోస్తలులు చేతులు పెట్టి ప్రార్థన చేసి వారిని పంపిస్తారు. మంచి యవన కాలంలో ఉంటాడు ఆయన. అంతా కూడా అక్కడున్న ప్రజలకు ఉన్నది ఉన్నట్టు బోధిస్తూ, అబ్రహాం మొదలుకొని ఇంతవరకు ఏం జరిగింది, యేసు ప్రభును శిలువకు అప్పగించినంత వరకు అదంతా కూడా మాట్లాడతాడు ఆయన. మాట్లాడుతూ ఆ విషయాలను బోధించినప్పుడు వాళ్ళకి అది నచ్చదు. మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించున్నారు, ముష్కరులారా, దేవుని వాక్యమునకు చెవి యొగ్గని మరి చెవి దేవుని వాక్యమునకు లోపరచునొల్లి వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు అని ఈ మాట ఎప్పుడైతే అంటా ఉన్నాడో, అంతకు ముందు నుంచి వాళ్ళు చేసినటువంటి తప్పులన్నీ కూడా ఎండగడుతూ మాట్లాడుతూ ఉంటాడో, వాళ్ళు ఆయన మీద విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఆయన ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా బోధిస్తాడు కనుక ఈ వ్యక్తులకు ఏంటంటే అది భరించలేని విధంగా అయిపోయి చూడండి గారు, వారి ఈ మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. తర్వాత అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉంట చూచెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం చాలాసార్లు మన వాక్యం చదివేది ఏంటంటే, తండ్రి కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉండేను అని ఉంటుంది. ఇక్కడ ఏముంది? నిలిచి ఉండుట చూచెను, చూస్తున్నా అంటాడు. గమనించండి, ఎప్పుడు మనం బైబిల్ వచనం ఎప్పుడు చాలాసార్లు ఇప్పుడు అన్ని రిఫరెన్స్ మనం చూడము, కానీ ఎక్కడైనా ఏముంటుందంటే తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండేను, మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు, అంతే కదా. కానీ ఇక్కడ ఉన్నటువంటి యేసు ప్రభు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించి ప్రజలలో మార్పు తేయడానికి తప్పిస్తూ తనను తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని ఆయనను వెంబడిస్తున్నటువంటి ఒక గొప్ప సేవకుడు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడో, ఎంత గొప్ప వ్యతిరేకత వచ్చినప్పుడు దేవుని యొక్క హస్తం మాత్రం ఆయనను విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఆయన ఆకాశం వైపు తేరు చూసినప్పుడట దేవుని కుమారుడు తండ్రి కుడి పార్శ్వమున నిలిచి ఉండుట చూచాను అంట. ఒక గొప్ప వ్యక్తి. ఇప్పుడు మా బిషప్ గారు ఉన్నారు, నేను ఒక ఎవాంజలిస్ట్, చిన్న స్థాయి సేవకుని. నేను వెళ్ళినప్పుడు నన్ను అంతమందిలో నిలబడి నా కొరకు ఆయన నిలబడతాడు. అది జరగని పని అది. కానీ దేవుడు ఈ అద్భుతమైన సేవకుని కొరకు లేచి నిలబడ్డాడు. నిన్న జాన్ వెస్లీ గారు, హోసన్న జాన్ వెస్లీ గారు కూడా అక్కడికి వెళ్ళి ప్రార్థిస్తుంటే దేవుడు నాకు ఒకటే గుర్తు చేస్తా ఉన్నాడు. ఎవరి ప్రవీణ్ పగడాల గారి విషయంలో దేవుడు ఈ స్టెఫెన్ను హతసాక్షిగా మార్చే ముందు ఆయన కొరకు ఆయన ఆకాశము తెరవబడుటయు దేవుని కుమారుడు తండ్రి కుడి పార్శ్వ నిలిచి ఉండుటయు చూచెను అని ఉన్నది. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత కదా ఇది. తన కొరకు తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కానీ దేవుని కొరకు, సువార్త కొరకు ఎవరైతే తన ప్రాణాన్ని పోగొట్టుకుంటారో దాన్ని కాపాడుకుంటారు. హల్లెలూయా. మీరు శరీరమును చంపు వారికి భయపడకుడి, కానీ శరీరమును ఆత్మను చంపువానికి మిక్కిలి భయపడుడి. అది దేవునికే సాధ్యం. ఇది ఎంతది తృణప్రాయం కదా. ఇది ఏముంది? బతుకుట క్రీస్తే, చావైతే నాకు మేలు. హల్లెలూయా. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు మేలు అని పౌలు భక్తుడు ఈ మాట అంటా ఉన్నాడు. ప్రియమైన వారలారా, మనం అందరం కూడా అదే పిలుపుతో పిలువబడ్డ మనం ఎంతవరకు క్రీస్తు కొరకు మనం నిలబడుతున్నామో ఈ లెంట్ కాలంలో మనం పరీక్షించుకోవాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. హల్లెలూయా. అయితే ఇక్కడ ఇదంతా జరిగినప్పుడు వాళ్ళు కేకలు వేసి ఏకముగా ఆయన మీదకి వచ్చి రాళ్ళు రువ్వి ఆయనను కొడతారు. అంతటి హింసలో కూడా
ఆయన ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు? ప్రభువా వీరిని క్షమించు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యగారు సిలువలో 7 మాటలలో మొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. 2 మాటలు ఇక్కడ వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అంతటి శ్రమలో, అంతటి వేదనలో, అంతటి రాళ్లతో కొట్టబడ్డ తర్వాత కూడా ప్రార్థన చేసినటువంటి గొప్ప దైవజనుడిని మనం చూస్తా ఉన్నాం. ఇంకోటి, యేసు ప్రభు తర్వాత నెక్స్ట్ జనరేషన్ సేవకులు ఎవరు? అపొస్తలులే. మనం అనుకుంటాం అపొస్తలుల్లో ఇక గురువు గారి పని అయిపోయింది, గురువు గారిని చంపేసారు కదా. అది దేవుని ఎవరు దేవుడు ఇతను మనం బంధిస్తాం కావచ్చు, కానీ సువార్త బంధింపబడలేదు. మరణం ఆయనను బంధించగలదా? ఆ పెద్ద రాయి ఆయన ముందు దాన్ని పెట్టేసి దాన్ని ముద్రేసి వస్తే అది బంధిస్తుందా? అది జరగనటువంటిది. కానీ ఇప్పుడు ఈయన అంతగా హింసించి రాళ్లతో కొట్టినప్పుడు కూడా ఆయన వారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన ఏమని చేస్తామంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి వీరు ఎరుగరు కనుక వీరికి క్షమించు అని ప్రభువారు అన్నారు. ఈయన కూడా అదే ప్రార్థన చేస్తా ఉన్నాడు స్టెఫెను. యేసు ప్రభు తర్వాత నెక్స్ట్ జనరేషన్ సేవకులు ఎవరంటే అపొస్తలులే. మనం అనుకుంటాం అపొస్తలుల్లో హతసాక్షి అవుతారేమో మనం అనుకుంటాం. కాదు, యేసు ప్రభు తర్వాత యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత వెరీ ఫస్ట్ హతసాక్షి ఏంటంటే స్టెఫెనే. హల్లెలూయా. ఒక యవ్వన కాలంలో హతసాక్షి అయింది ఎవరు అంటే స్టెఫెను. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన గురించి, యేసు ప్రభు గురించి హతసాక్షి అయింది బాప్తిస్మకుడైన యోహాను. ఆయన కూడా యవ్వన కాలంలోనే యేసు ప్రభు కంటే 6 నెలల ముందే ఉంటాడు ఆయన కదా. మన ఎలిజబెత్ అమ్మ, నీ బంధువురాలైన ఎలిజబెత్ గొడ్రాలనబడిన ఆమెకు ఇప్పుడు 6వ మాసం అంటాడు. 6 నెలల ముందు గర్భవతి, 6 నెలల తర్వాత యేసు ప్రభు. ఆయన కూడా ఆయనకు దేవుని రాజ్యం కొరకే ఎవరు ఫిలిప్పు భార్యను ఆయన హేరోదు అక్రమంగా ఉంచుకున్నప్పుడు ఆయన గద్దించినందుకు ఆయన శిరచ్ఛేదనం చేయబడతాడు. ఆయన హతసాక్షి అయ్యిండు. తర్వాత యేసు ప్రభు లోకమానవాళి కొరకు లోక పాపను మోసుకొని పో దేవుని గొర్రెపిల్లగా ఆయన అవతరించాడు. ఆ తర్వాత యేసు ప్రభు తర్వాత అంతా ఒక నిక్కచ్చిగా వాక్యం బోధించి హతసాక్షి అయింది ఎవరంటే స్టెఫెనే. హల్లెలూయా. ఇదంతా గమనిస్తున్నటువంటి వ్యక్తి అక్కడ మన పౌలు గారు ఉంటారు. అక్కడ అపోస్తులైన పౌలు గారు తర్వాత సౌలు ఉంటాడు. అక్కడ సౌలు అని ఎవను ఆ సాక్ష్యం సమ్మతించినాడా, ఆయన పాదాల దగ్గర ఆయన వస్త్రాలను పెట్టిరన్నట్టు ఉంటుంది కదా. హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు ప్రవీణ్ పగడాల గారు మరణించారు. కానీ మరణం మన మీద ప్రభుత్వం చేయదు. క్రీస్తు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మడేలా, అదే ప్రకారము క్రీస్తునందు మృతి పొందిన వారు, నిద్రించిన వారు, ఆయన ఏ విధంగా తిరిగి లేచాడో మనం కూడా తిరిగి లేస్తామనేది మనం నమ్మాలి. మరణం మనల్ని బంధించలేదు, మరణం మన మీద ప్రభుత్వం చేయదు. హల్లెలూయా. కాబట్టి ఆ రకంగా ఆయన ఆ సమయంలో మనం ఇప్పుడు కొన్ని చిన్న చిన్న హింసలకు, బాధలకు, నాకు ఈ బాధ వచ్చింది, ఆ బాధ వచ్చిందని ఇలాంటి వాళ్ళ గురించి మనం విన్న తర్వాత చెప్పుకోవడానికి కూడా నాకు షేమ్ అనిపిస్తుంది. ప్రవీణ్ పగడాల గారి గురించి, స్టెఫెన్ గారి గురించి ఇప్పుడు మనం చూస్తే మనకు వచ్చిన శ్రమ 1/10 అంటే 0.1% కూడా అవి చెప్పుకోవడం కావు. మనం ఇంకా సేఫ్ జోన్లో ఉన్నాం, చాలా సేఫ్గా ఉన్నాం మనం చెప్పాలంటే. హల్లెలూయా. కానీ దేవాదేవుని టైం వచ్చినప్పుడు మనం కూడా ఏ రకంగా నిలబడాలో ఆ రకంగా నిలబడడానికి మనం సంసిద్ధులమై ఉండాలి ప్రియమైన వారలారా. హల్లెలూయా. ఈ రకంగా ఆయన అప్పుడే వచ్చినటువంటి కొత్తగా ఫ్రెష్ బ్యాచ్ అప్పుడే వచ్చాడు. కానీ ఆయనలో ఎంత ఆత్మ అంటే ఆయనను ఎదిరించడానికి ఆయనకున్న జ్ఞానానికి వాళ్ళు ఎదిరించలేకపోతున్నారంట. ఆ 6వ అధ్యాయం నుంచి ఉంటుంది ఆయన గురించి, స్టెఫెన్ గురించి. ఆయనతో మాట్లాడడానికి చూద్దామండి ఎక్కడ ఉంది. నాకు ఇది హైట్ అయిపోయింది. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 10వ వచనంలో, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎప్పుడైతే మనము తరోగా బైబిల్ వాక్యం మనం ధ్యానం చేస్తామో, ఎప్పుడైతే మనం ప్రార్థన జీవితము ఒక కన్స్ట్రక్టివ్గా, ఒక క్రమశిక్షణ కలిగిన జీవితం మనకు ఎప్పుడు ఉంటుందో దేవునితో, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలువల ఎరువును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెనే ఉంటాడంట. హల్లెలూయా. ఇంతకుముందు మనకు అయ్యగారు సంఖ్యాకాండము 27వ అధ్యాయం 24వ అధ్యాయంలో మీరు 6వ వచనంలో అది చూపించారు అది కదా.
ఆ వచనం మన కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయంలో ఉంటుంది. యెహోవా ధర్మశాస్త్రం ఎప్పుడు ఆనందిస్తూ ఉండాలి. ప్రభువా నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు నా మనోనేత్రులను తెరువంటాడు ఆయన కదా కీర్తనకారుడు. ఈ రకంగా ఎప్పుడో ఈ వాక్యము దేవుని క్రీస్తే దేవుని జ్ఞానమే ఉన్నాడు. లోకంలో జ్ఞానం ఉంది కానీ యేసు దేవుని జ్ఞానం కదా, క్రీస్తు దేవుని జ్ఞానమే ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఈ వాక్యాన్ని ఇంతగా మనము నేర్చుకుంటామో తెలుసుకుంటామో ఆ అవతల ఎంతటి పండితుడైన రాని ఆ జ్ఞానము నిన్ను ఆ ఆత్మే మనలో ఉండి మాట్లాడతాం. అలాంటి జ్ఞానం వాళ్ళు చివరికి వాళ్ళకున్న ఆయుధం ఏంటంటే, కయీను హేబెల్ విషయం మనం గమనించినట్లయితే కయీను యొక్క అర్పణలను దేవుడు అంగీకరించలేదు, హేబెల్ యొక్క అర్పణలను దేవుడు అంగీకరించాడు. అక్కడ ఏం చేశాడు ఆయన చివరికి చేసింది ఏంటంటే ఆయనను చంపడమే. ఇదే కదా జరిగింది. నీ సహోదరుడు ఎక్కడ, నా సహోదరుడికి నేను కావలివాడనా, నీ సహోదరుని యొక్క రక్తము నేల నుంచి నాకు మొరపెడుతున్నది అంటాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, మనం ఆ రకంగా మనము ఆ దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే పరిశుద్ధ గ్రంథం. మనం సేవకులు ఎప్పుడు కూడా సంసిద్ధులై ఉండాలి. స్టెఫెను గురించి మాట్లాడాలన్నప్పుడు నాకు ఈ విషయాలు జ్ఞాపకం. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత సౌలు అనబడిన పౌలు ఈయన అదంతా కూడా గమనిస్తూ ఉన్నాడు. కానీ తర్వాత తరంలో ఆయన ఎంత గొప్ప సేవకుడయ్యాడో మనకు తెలుసు. ఈరోజు జరిగినటువంటి ఈ సంఘటన ఆయననేదో ఆపేసినాము, మనం అక్కడికి ఎండ్ చేసినాం అనేది అది అక్కడితో ఆగిపోయేది కాదు. ఇది ఇంకా వాక్యము ప్రబలమై ఇంకా ఎక్కువగా హింస పొందుతున్న కొద్ది అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో ఉంటుంది. ఈ స్టెఫెను వాళ్ళు వీళ్ళంతా అట్లా వెళ్ళిందే కదా, అపోస్తలు అతను చెదిరిపోయి బహుబలంగా దేవుని వాక్యం ప్రకటించబడతా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయిన తర్వాత కూడా అయ్యా ఆ వంచకుడు ఆయన సజీవుడై ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి లేస్తానని చెప్పిండు. అలా శిష్యులు వచ్చి ఎత్తుకుపోయి మా దేవుడు లేచిండని అంటారేమో. దాన్ని ఇంకా కొద్దిగా భద్రం కాయడానికి నీ చేతనైన మట్టుకు చేసుకోపో అంటాడు ఆయన కదా. పిల్లలు నీ చేతనైనంత మట్టుకు చేసుకోపో అంటాడు. దాన్ని ముద్ర కూడా వేస్తాడు. కానీ మరణము ఆయనను బంధించలేదు. వాళ్ళు వెళ్ళి ఎక్కడ ఆ సమాధి కాడి వెళ్ళి చూస్తారు. వాళ్ళు చూసినప్పుడు అక్కడ రూమాలు ఆయన వస్త్రాలు అవి ఉంటాయి తప్ప యేసు ప్రభు అక్కడ మరణము బంధించలేదు. మనల్ని హింసించి మనల్ని అనగదొక్కినంత మాత్రాన మనం భయపడాల్సిన పని లేదు. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఫరో వీళ్ళు ఎక్కువగా ఎదుగుతున్న దాన్ని బట్టి వీళ్ళు మన శత్రువులతో యుద్ధం జరిగినప్పుడు వాళ్ళతో చేరి వీళ్ళు వెళ్ళిపోతారేమో అని చెప్పి వాళ్ళను అణిచివేయడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తాడు. కఠినమైన అధికారులను వాళ్ళ మీద పెడతాడు, జిగట మన్ను పనులలో వాళ్ళని పెడతాడు. తర్వాత చేసింది ఏంటంటే అక్కడ వాళ్ళు మంత్రస్థానంలో పెట్టి కుమారుడు పుడితే నదిలో పడవేయండి, ఆడదిగా పుడితే బ్రతకనీయుడిని ఆ రకంగా ఆజ్ఞ జారీ చేస్తాడు. కానీ వాళ్ళు ఎంతగా అణిచివేయబడ్డారో అంతగా ప్రబలిరంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు మనం ఒకటే మనం గమనించాల్సింది ఏంటంటే, మనము ఈ లోకంలో యాత్రికులము, పరదేశులమై ఉన్నాము. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ఉంటుంది. తర్వాత ఫిలిప్ పత్రిక 3:20లో మన నిత్య స్వాస్థ్యం పరమందు ఉన్నది అంటాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి దాని కొరకు క్రీస్తు పైన కనుక మీరు పైనున్న వాటినే వెతుకుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రకంగా మరి స్టెఫెను విషయంలో మనం ఇవన్నీ కూడా మనం గమనించగలం. సేవకులమైన మనము మరి లోకంలో నేత్రాశ, శరీరాశ, జీవకుటుంబం ఉన్నది. అనేక రకాలుగా మనం శోధించబడతా ఉంటాం. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యం మనలో నింపబడుతుందో క్రమంగా మనము ఈ లోకంలో ఉన్న ఆశలన్నీ వదులుకొని క్రీస్తు వైపు ఈ ప్రవీణ్ పగడల గారి వలె, స్టెఫెను గారి వలె మనం చూస్తామనేది మనం ఈ సందర్భాన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. ప్రియమైన వారలారా, అయితే మానవుడు ఏదైతే విత్తాడో అదే పంటను కోస్తాడు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారికి ఎన్ని శ్రమలు వచ్చాయి. ఆయన మరణానికి సమ్మతించుడు, అక్కడే ఉన్నాడు, దగ్గరుండి అదంతా చూస్తున్నాడు, అదంతా రాళ్ళు కూడా వేసి ఉంటాడు ఆయన. కానీ తరంలో ఆయనకు అంతకంటే గొప్ప శ్రమలు వచ్చాయి. ఆయనకు ఆ శ్రమలు వచ్చాయి. కపట సహోదరుల వలనని ఆపదలలో అంటాడు కదా. కపట సహోదరులు ఉంటారు, మన పక్కనే ఉంటారు. వాళ్ళు ఏ రకంగా అంతే శోధన ఎటు నుంచి వచ్చి ఎన్ని బాణాలు మన మీద పడతా ఉన్నా కూడా దేవుని వాక్యం ఎప్పుడైతే మనలో ఉంటుందో వాటన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అది పోను ఆయన శరీరంలో ఒక ముళ్ళు కదా, ఇది తొలగిపోవాలని నేను ముమ్మారు ప్రార్థిస్తుంది ప్రభువా, ముమ్మారు ప్రార్థిస్తుంది అంటాడు. కానీ నా కృప నీకు చాలు, అది వెళ్ళిపోలేదు. అది హల్లెలూయా. ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చాయో అపోస్తలుడైన పౌలు గారు
ఇప్పుడు అపోస్తులు అంట వీళ్ళు యూదులకు అపోస్తులు అయితే నేను అన్యజనులకు అపోస్తులుడు అంటాడు ఆయన మన కొరకు. అంటే చూడండి ఒకసారి ఆయనకు వచ్చిన శ్రమలు ఒకసారి మనం గమనిద్దాం. ఎందుకంటే ప్రజెంట్ చూస్తుంటే ఈ రకంగానే ఉంది. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 22వ వచనం నుంచి 23వ వచనం నుంచి మనం గమనిద్దాం. ఆ, ఆ, ఆ. మరి విశేషముగా ప్రయాసపడి తిని అంటే 39 దెబ్బలు ఎన్నిసార్లు? అది 5 సార్లు తింటాడు ఆయన. ఎన్ని శ్రమలు చదవండి గారు. ఇంకా ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాడంట. అయినా కూడా వాటన్నిటి నుంచి దేవుడు ఆయనను విడిపించాడు. సమయం వస్తే మనం వెళ్ళిపోతాం. సమయం రాంది, దేవుని సమయం రాంది మనం వెళ్ళమండి. రాళ్ళతో కొట్టబడ్డాడు ఆయన, బెత్తంతో కొట్టబడ్డాడు, కొరడా దెబ్బలు, ఎన్ని రకాలుగా. అయ్యగారు చదవండి అయ్యగారు. నా స్వజనుల వలన ఆపదలలోను ఒక చూడండి, కపట సహోదరుల ఆపదలలోను ఇన్ని చెప్పినాక ఇంకా చెప్పవలసినవి అనేకమైన ఉన్నాయండి. ఆయన అవి గుర్తున్నాయి. ఇంకా ఎన్ని ఉన్నాయో, ఇంకా చెప్పవలసినవి అనేకలు ఉన్నాయన్నాడు ఆయన. అసలు ఎక్కడన్నా అసలు అతనికి సుఖం అనేది ఉన్నదా అసలు? ఇదిగో అతను ఎవరితోనంటే అననీయ కదా, అననీయతోనే కదా గారు. అననీయ అతని ఆయన కాడికి వెళ్ళి నువ్వు చేతులు ఇటు ప్రార్థన చేయి, అంటే ఇక్కడ మమ్మల్ని మమ్మల్ని చంపడానికి వచ్చిన ప్రభు ఆయన అంటే నువ్వు వెళ్ళు అంటాడు. మాట్లాడిన తర్వాత ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనము, ఎన్ని శ్రమలు పడాలనో అన్ని శ్రమలు పడతాడు అన్నాడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతుంటే ఇన్ని శ్రమలు వచ్చినాయా, వీటిలో మనకు ఒకటైనా వచ్చిందా అనిపిస్తుంది కొన్నిసార్లు. చూసిరా ఇన్ని శ్రమలు వచ్చినాయి ఆయనకు, అయినను ఇంకా చెప్పవలసినవి అనేకములు ఉన్నాయంట. అయ్యగారు చదువుతారా ఇంకా? ఇవన్నీ గాక సంఘములన్నింటినీ గూర్చి చింతగలదు, ఈ భారము దినదినము నాకు కలుగుతున్నది. ఇంకా సంఘాల గురించి ఇవన్నీ ఉన్నా కూడా సంఘాల గురించి నా చింత ఆయనకు ఉన్నది. హల్లెలూయా. ఈరోజు మనము సేవకుల కూడికలో మనం రాత్రికాల సమయంలో మనం లాల్ నైట్ ప్రేయర్లో మనం కూడుకున్నాం. ప్రియమైన వారులారా, ఈరోజు మన అందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే పిలుపుతో పిలువబడి ఖచ్చితంగా మనం పిలుపు ఉంటేనే, ఆ ఏర్పాటు ఉంటేనే, ఈ పెద్దవాళ్ళకు మనం నేను చెప్పాల్సింది మీరు చెప్తేనే, మీలాంటి వాళ్ళు చెప్తేనే మేము ఇంత దూరం వచ్చాం. కాబట్టి ఇది ఇదంతా కూడా మన జీవితంలో వచ్చింది. వస్తే అది దేవుని నామ మహిమార్థమై జరుగుతున్నట్టు మనం భావించాలి. కాబట్టి ప్రియమైన వారులారా, మనము ఈ యొక్క లెంట్ కాలంలో ఉన్న మనము మరి ఎక్కడ తప్పిపోతున్నామో మనల్ని పరీక్షించుకోవాలి. దేవుని కొరకు, ఆయన పిలుపు కొరకు, ఆయన రాజ్యం కొరకు మనల్ని మనం ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని తనను వెంబడించే బిడ్డలుగా ఉన్నామా, లేకపోతే తప్పిపోతున్నాం? మనల్ని మనం పరీక్షించుకుందాం, ముందుకు సాగుదాం. స్టెఫెన్ యొక్క జీవితం, పౌలు యొక్క జీవితం, మరి అదే వరుసలో ఇప్పుడు మన ప్రియ సహోదరుడు ప్రవీణ్ పగడాల గారు, వారి వలె మనం ఉండాలి. చివరికి ఒకటే మాట, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున మనం కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి కర్తయు దాన్ని కొనసాగించేవాడైన క్రీస్తు వైపు చూస్తూ ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రకంగా ఉందాం, ముందుకు సాగుదాం. దేవుడిట్టి మాటలను దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, ప్రార్థన చేద్దాం. మనం కొంత చివరి ప్రార్థనలోకి వచ్చాం. మరి